ఏమండి, ఈ బన్నీ ఏమనుకుంటున్నాడండి అసలు? వ్యవహారాన్ని తెగేదాకా లాగుతాడు ఎందుకు? అసలు ఇతను మెగాస్టార్ చిరంజీవిని చూసి, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈయన చాలా నేర్చుకోవాలండి. చాలా నేర్చుకోవాలి ఈయన. మెగా కుటుంబంలో ఒక మనిషిగా పుట్టి పెరిగినటువంటి ఇతను వాళ్ళ తాలూకు ఎథిక్స్ ఏమీ రాలేదు ఇతనికి. ఏమీ రాలేదు. కావాలని వివాదంలో చిక్కుకోవటం, ఉన్న వివాదాన్ని పెద్ద చేసుకోవటం, అహంభావం, గర్వం, అహంకారం ఇవే కనపడుతున్నాయి ఈయనలో. తన సినిమా వ్యవహారం, సంధ్యా థియేటర్ వ్యవహారం ఏదైతే ఉందో, ఆ కుటుంబం ఒక్కొక్క మనిషికి 3,000 రూపాయల టిక్కెట్టు ధర చెల్లించి, నలుగురు 4 మూళ్ళు 12,000 రూపాయలు ఇచ్చి ఫస్ట్ రోజు సినిమా చూశారు. ఆ సినిమాకి ఇతను వెళ్ళాడు, బన్నీ గారు. సరే, ఇతను ప్రత్యక్షంగా కారకుడు కాకపోవచ్చు, కానీ తొక్కిసలాటికి పరోక్షంగా కారకుడు అయ్యాడు. చివరికి ఏమైంది? ఆ తల్లి చనిపోయింది. ఆ కుర్రోడు ఇప్పుడు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో కొన ఊపిరిలో ప్రాణాలతో పోరాటం చేస్తున్నాడు. మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. ఇష్యూ ఇలా ఉంది. ఉన్నప్పుడు ఎప్పుడు స్పందించాడు ఇతను? చనిపోయిన 48 గంటల తర్వాత స్పందించి ఒక 25 లక్షలు కాంపన్సేషన్ అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఏమంటాడు? వెంటనే నాకు తెలియలేదు, న్యూస్ నా దాకా వచ్చేటప్పుడు 48 గంటలు పట్టిందంటే అది ఎవడు నమ్ముతాడు? మనం ఏ యుగంలో ఉన్నాం? ఉత్తరాల యుగంలో ఉన్నావా? టెలిగ్రామ్ యుగంలో ఉన్నావా? ప్రపంచ నలుమూలలో ఏం జరిగినా వితిన్ సెకండ్స్లో మన దగ్గర సమాచారం వచ్చే సోషల్ మీడియా ఉధృతంగా పవరుస్తున్నట్టు ఈ సమయంలో 48 గంటల దాకా వార్త నాకు రాలేదట ఎవడు నమ్ముతాడు? సరే, వచ్చింది, జరిగింది. దీన్ని ఇతను జటిలం చేసుకుంటున్నాడు, పెద్ద చేసుకుంటున్నాడు. చాలా ఇలా చేసుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి. మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారిని ఎన్ని అవమానాలు చేశారు. ఇలా గొడవలు పోతుకుంటే ఆయన గొడవ పెట్టుకోవాలి, బోల్డ్ మందిని కక్ష సాధించుకోవాలి. కానీ లేదే, అందరినీ క్షమించి వేసాడు అతను. మరి అతను చూసి ఇతనేం నేర్చుకున్నాడు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని జగన్ నానా మాటలు అన్నాడు. జగనే కాదు, ఆ క్వార్టర్లో ఉన్నట్టు అనేక మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇతన్ని. సినీ ఇండస్ట్రీలోనే కొంతమంది చాలా అవమానాలు చేశారు, తట్టుకున్నాడు. ఈ రోజున అధికారం సెంట్రల్లో కావచ్చు, స్టేట్లో కావచ్చు, కీలకమైన నాయకుడు అయ్యాడు. ఇప్పుడు ఏదన్నా చేయొచ్చు, కానీ చేయట్లేదే. ప్రజాసేవకి పరిమితం అయిపోయాడు. కనీసం ఆ కుటుంబంలో ఇతని వయసు కూడా రామ్ చరణ్, అతనింత నిబద్ధతగా ఉంటున్నాడు. మొన్న అయ్యప్ప మాల ధరించి కడప దర్గాలోకి వెళ్ళినప్పుడు ఎన్నో విమర్శలు వచ్చాయి. మరి దాన్ని అతను ఎందుకు జటిలం చేసుకోలేదు? భరించాడు. అనుకునేవాడు అనుకుంటాడు, వదిలేశాడు. ఈవేళ రామ్ చరణే నెంబర్ 1 ఆ విషయంలో అని చెప్పి అందరూ అంటున్నారు కదా. వేద పండితులు సైతం అతన్ని మెచ్చుకుంటున్నారు కదా. అవి చూసి ఇతను ఏం నేర్చుకున్నాడు? ఈరోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో శనివారం నాడు ఈ బన్నీ గురించి అరగంట అనర్గళంగా మాట్లాడాడు. అతను ఏమంటాడు? సినీ ఇండస్ట్రీకి మా ప్రభుత్వం ఫుల్గా చేస్తుంది, ప్రీమియర్ షోకి అవకాశం ఇచ్చింది, రేట్లు పెంచుకోమని చెప్పేసి జీవో రిలీజ్ చేసాం, మేము అన్నీ చక్కగా చేస్తున్నాం, కానీ జనాలు చంపేస్తుంటే మేము చూస్తూ ఎందుకు ఊరుకుంటాం అంటున్నాడు అతను. నిజం అతను మాట్లాడేది. జనం చచ్చిపోతుంటే మేము సినీ హీరోని మేము ఎందుకు మెచ్చుకుంటాం? పైగా బన్నీకి ఏమన్నా ఇంకో మాట కూడా అన్నాడు, నేను అనకూడదు. బన్నీకి ఏమన్నా కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా? బన్నీని ఎందుకు పరామర్శిస్తున్నారు? ఇతను ఎందుకు పరామర్శించలేదు? భార్య కోల్పోయి బిడ్డ ఇంటికి వస్తాడో అలా తెలియని పరిస్థితిలో ఇతను ఎందుకు పరామర్శించలేదు అడుగుతున్నాడు అతను. అదే విషయం మనం వీడియో చేసాం కూడా మన ఛానల్లో. అతను అడిగేదానికి స్ట్రైట్ సమాధానం లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దానికి ఇంకా పెద్ద చేస్తాడేటి బన్నీ. సో ఏది ఏవైనా ఈ ఎపిసోడ్లో మనకు అర్థమైంది ఏంటంటే, నేనేమనుకున్నానంటే, బన్నీ వైసీపీకి ప్రచారం చేసినప్పుడు ఓకే, ఫ్రెండ్ కోసం చేసాను అంటున్నాడు కదా, అయితే ఉండొచ్చేమో.
లేకపోతే భార్య నుంచి ఏదైనా ఒత్తిడి వచ్చిందేమో, మాంగారి నుంచి ఏదైనా ఒత్తిడి వచ్చిందేమో, వాళ్ళకి కావాల్సిన వ్యక్తి ఏమో చేసాడేమో, దీన్ని ఎందుకు ఈ మెగా ఫ్యామిలీ వాళ్ళు జన సైనికులు ఎంత అనుకున్నాను. కానీ ఇప్పుడు క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ఈ బన్నీ అనే వ్యక్తికి, అనే నటుడికి వివాదాలంటే సరదా, ఇష్యూని పెద్ద చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో అల్లు కుటుంబం నుంచి వచ్చినటువంటి బన్నీకి మెగా ఫ్యామిలీ వాళ్ళకి చాలా తేడా ఉంది ఇక్కడ. ఈ ఒక్క ఇన్సిడెంట్ మనం చెప్పేస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఎథిక్స్ ఇతనికి లేవు, వాళ్ళకు ఉన్నటువంటి సింపుల్సిటీ ఇతనికి లేదు, వాళ్ళకు ఉన్నటువంటి నిరాడంబరత ఇతనికి లేదు. అలా క్లియర్గా దొరికిపోయాడు ఇక్కడ. థ్యాంక్ యూ.